బిస్కెట్లు వేసుకున్నావా? అయితే వచ్చాను, బిస్కెట్లు వేసుకున్నాం. ఏం చేయాలమ్మా? చేతల్లి తమ్ముడిని బిస్కెట్లు అనుకున్నావా? తింటావమ్మా? చిన్ని వెళ్ళి ఇప్పుడైతే బిస్కెట్లు అయితే రెడీ చేసేస్తాడే, తినేద్దామే. మా సాయంత్రం బిస్కెట్లు కావాలంటండి. మరి రోజైతే ఆ తమ్ముడు మరి సాయంత్రం బిస్కెట్లు. మరి మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్కి అందరికీ హాయ్ చెప్పు. షైన్ చాలా మంది అడుగుతున్నారండి. మరి షైన్ అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. మరి షైన్ ఈ రోజైతే తమ్ముడు దగ్గర తమ్ముడా బిస్కెట్లు కావాలని అడిగింది. అందుకని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అయితే బిస్కెట్లు అయితే రెడీ చేస్తున్నారండి. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు కదా మరి షైనీ గురించి. షైనీకి అయితే పుట్టినప్పుడు చూపు గట్ట అన్ని బాగానే మామూలుగా మంచిగానే బాగా పుట్టిందండి. మరి 3 సంవత్సరాలప్పుడు మెదడువాపులాగా వచ్చి మరి బ్రెయిన్లో కొంచెం తేడా వచ్చి అప్పుడు ఆపరేషన్ అయితే చేశారు బ్రెయిన్కి. ఇంకప్పటి నుంచి కొంచెం పాప హెల్త్ అయితే మరి ఈ విధంగా అయిపోయింది. కాబట్టి మాట నడక చూపు అన్నీ ఏమి రావని చెప్పారు డాక్టర్లు. కానీ దేవుడి దయ వల్ల మరి నడుస్తుంది, మాట వచ్చింది, నడకొచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ చూపు అయితే ఇంకా రాలేదండి. మరి కానీ చాలా చక్కగా హుషారుగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. అన్ని పనులు మేమే చేయాలి. మరి షైన్ చాలా బాగా చూసుకుంటాం మేము. మాకు చాలా ఇష్టం షైన్ అంటే. మరి అందుకని చెప్పేసి ఇప్పుడైతే తమ్ముడు బిస్కెట్లు అడిగింది. తమ్ముడు చదువుకుంటుంటే తమ్ముడు నాకు బిస్కెట్లు కావాలరా అని అడిగింది. అందుకని ఆ తమ్ముడు వెళ్ళిపోయి ఇప్పుడైతే బిస్కెట్లు అయితే రెడీ చేసేస్తున్నాడు. తినేద్దామా? అప్పు అలా తినేస్తావా? తీసుపెట్టమ్మా అమ్మాయి. ఇప్పుడు తమ్ముడైతే చిన్న బాబు అయితే బిస్కెట్ రెడీ చేస్తున్నారని చూసేస్తాను. షైన్ తల్లి ఏం చేస్తున్నారు? ఇద్దరు ప్రభువుని వాడుకుంటున్నారా? ఎరా అలాగున్నావేంటి? హాయ్ చెప్పు. అక్క ఇద్దరు ఆడుకుంటున్నావా? ఇద్దరు ఆడుకుంటున్నారా? ఏమాట ఆడుకుంటున్నారు? షైన్ తల్లి చెవులతో ఆడుకుంటున్నావా? అన్ని చిన్నపిల్లల చేష్టలేనండి. మొత్తం పాత మెమరీ అంతా పోయింది. మళ్ళా చిన్న పిల్లల్లాగానే అంతా ఉంటుంది అనమాట. ఆడుకోండి. తమ్ముడు బిస్కెట్లు వండమన్నావు కదా, ఎలా వండుతున్నాడు చూసొద్దాం. వెళ్ళి చూసొస్తానే. ఎవరికమ్మా? నాకా? ఇదిగో హ్యాండ్ కేసి ఇవ్వు. ఇదిగో అమ్మా. ప్రభుత్వంతో ఆడుకుంటాను. బిస్కెట్లు చూసిరా మమ్మీ. అలాగే చూసొస్తానే. ప్రభుత్వంతో ఆడుకో. ఇదిగోండి మా పిల్లలిద్దరు కూడా షైన్ తల్లి కోసం అయితే చక్కగా బిస్కెట్లు అయితే రెడీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. చిన్ను హాయ్ చెప్పు. ఇప్పుడైతే వండుతున్నారండి, బిస్కెట్లు అయితే రెడీ చేసేస్తున్నారు. చూసేద్దాం. ఇదిగోండి పిండి అయితే కలిపేస్తా ఉన్నాడు మా అబ్బాయి బిస్కెట్లకి. మరి అందులో ఏ వేసి కలుపుతున్నాడు అడుగుదాము. చిన్ను ఎలా కలుపుతారు? ఏ వేసి కలుపుతున్నావు అందులో? ఫస్ట్ పంచదార ఫుల్గా మిక్సీ పెట్టేసుకోండి. లేదంటే పంచదారతో పాకం బట్టి పాకం కూడా మనం వాడుకోవచ్చు. తర్వాత మైదా పిండి చక్కగా జల్లెడ పట్టేసి చక్కగా మైదా పిండి, షుగర్తో పాటు మిక్సీ చేసినప్పుడు కొంచెం యాలకులు కూడా వేసుకోండి, మంచిగా ఉంటుంది. అవి రెండు వేసేసి వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయడం, చపాతీ మిక్స్ చేసినట్టు.
తింటావా ఎలాగుందమ్మా? మత్తుకొని సో మనం అయితే బిస్కెట్స్ చేసుకుందాం అనుకున్నాము. మొత్తం బాగానే ఉంది కానీ వాళ్ళు కొంచెం సేపు ఆడితే ఇంకొంచెం కరకలు ఆడితే ప్రస్తుతం అయితే కొంచెం మెత్తగా ఉన్నాయి. వేరే పని ఉంది కాబట్టి సేంద్రికి అప్పుడే ఇచ్చేసాను. బాగుంది. ఇంతల కోసం చూడాలి తమ్ముడు ఎంత ప్రేమతో చక్కగా తయారు చేసాడమ్మా బిస్కెట్లు అన్నది. బిస్కెట్లు. మెత్తడి బిస్కెట్లు ఇదిగో చూడు. అబ్బాయి భలే బాగున్నాయా? నోట్లు పెట్టినా బాగున్నాయే. ఇలా మిక్కి కూడా ఉంది చూడు. అలాగే ఓకే. చూసారండి తమ్ముడు వాళ్ళ అక్క కోసం చక్కగా చాలా కష్టపడి ప్రయాసపడి చక్క స్నాక్స్ అయితే తయారు చేశాడు. మరి చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం చేయాలి తల్లి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్ అండి.